వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంతో పాపులర్ అయిన దివ్యల మాధురి మరోసారి వార్తల్లో నిలిచారు. కేటీఆర్ ను గతంలో దివ్యల మాధురి హైదరాబాద్ లోని ఓ హోటల్లో కలిశారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ బడా ప్రొడ్యూసర్ ద్వారా తనకు కేటీఆర్ పరిచయం అయ్యారని ఓ ఇంటర్వ్యూలో మాధురి చెప్పిందనే వార్త వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తలను మాధురి తీవ్రంగా ఖండించారు. ఈ వైరల్ పోస్ట్ లో అసలు వాస్తవమే లేదంటున్నారు మాధురి. ఇక కేటీఆర్ తో దివ్యల మాధురి భేటీ అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది ఫేక్ న్యూస్ అని, వాస్తవం లేదని దివ్యల మాధురి అంటున్నారు. ప్రస్తుతం ఆమె మనతో మాట్లాడేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మాధురి గారు నమస్తే. నమస్తే అమ్మా. మాధురి గారు, ఇప్పుడు కేటీఆర్ తో భేటీ అయినట్టు పోస్ట్ అయితే వైరల్ అవుతోంది. మరి దీనికి మీ రెస్పాన్స్ ఏంటి? యాక్చువల్ గా నేను కూడా చూసి ఒక ఇంతట షాక్ కి గురయ్యాను. అసలు నేను ఎప్పుడు మీట్ అయ్యాను, అసలు బెల్లంకొండ సురేష్ ఎవరు, అసలు ఏంటని నేను కూడా చాలా షాకింగ్ లో ఉన్నాను. ఇప్పటికి ఇంకా షాక్ లోంచి తేరుకోలేకపోతున్నాను. నేను కూడా ట్విట్టర్ లో ఎవరో పోస్ట్ చేశారని చెప్పి నాకు కూడా పంపించారు. ట్విట్టర్ లో, సోషల్ మీడియా అన్ని వేదికల్లో షేర్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారో కూడా అర్థం కాని స్థితిలో మేము ఇంకా ఉన్నాము. అసలు మరి దీని మీద కొంచెం కేటీఆర్ గారు కూడా దృష్టి పెట్టి దీని మీద యాక్షన్ తీసుకోవాలంటే నేనైతే కోరుకుంటున్నాను ఖచ్చితంగా. ఓకే అండి, మాధురి గారు, ఇప్పుడు కేటీఆర్ తో దివ్యల మాధురి భేటీ అంటూ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఏంటి అసలు ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చింది, సోషల్ మీడియాలోకి ఎందుకు వచ్చిందంటారు? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి వచ్చిందో అనేది కేటీఆర్ గారు చూడాలి, యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా ఎవిడెంట్ గా చూపించి పోస్ట్ చేయాలి. నేను మాట్లాడింది ఏదైనా వీడియో ఉంటే పెట్టి పోస్ట్ చేయాలి. కానీ ఏదీ లేకుండా వాళ్ళకి నచ్చిన వార్తలు రాసుకుంటూ పోస్ట్ చేస్తూ, వైరల్ చేస్తూ, తెగ ట్రోల్ చేస్తూ, సోషల్ మీడియాలో అన్ని వేదికల్లో ఇదే న్యూస్ ని పెట్టి పోస్ట్ చేయడం అనేది చాలా ఇబ్బంది గురి చేస్తుంది నాకు. ఓకే అంటే మాధురి గారు, ఇప్పటివరకు కేటీఆర్ ని కలిసారా? గతంలో ఎప్పుడైనా కేటీఆర్ ని కలిసారా? లేదమ్మా, నేను ఇంతవరకు ఎప్పుడు కలవలేదు కేటీఆర్ గారిని. ఓకే అంటే ఏంటి అసలు ఇట్లా ఫేక్ న్యూస్లు ఎందుకు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, మరి బయటకు నాకు కూడా అర్థం కావట్లేదు. అదే ఎందుకు ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు అనేది నాకు నిజంగా అర్థం కాని $1 మిలియన్ క్వశ్చన్ ఇది. అసలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏం ఆశించి చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే జనరల్ గా మీరు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు కదా, మరి ఇలాంటివి చూసినప్పుడు విన్నప్పుడు మీరు అట్టు కూడా పోనీ ఏదో ఆంధ్ర నాయకుల్ని కలిసానని చెప్పినా బాగుండేది. ఎందుకంటే నాది ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా టెక్కలి. కానీ నాకు సంబంధం లేని తెలంగాణలో ఉన్న నాయకుల్ని నేను కలిసానని ఎవరో ఇప్పుడే చెప్పారు నాకు ఆర్టీవీలో వాళ్ళు, బెల్లంకొండ సురేష్ ఎవరో ప్రొడ్యూసర్ అని, అతని సాయంతో కలిసారని. ఎందుకు ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. ఖచ్చితంగా మీ మీడియా ఛానల్ కి చొరవ తీసుకుని ఇది ఎవరు పెట్టారో కనుక్కోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఓకే అంటే ఏంటి అసలు ఇలాంటివి చూసినప్పుడు, విన్నప్పుడు మీరు జనరల్ గా ఎలా రియాక్ట్ అవుతారంటే దీని వెనక ఏమన్నా రాజకీయ కుట్రకోణం ఉందనుకుంటున్నారా? ఖచ్చితంగా అదే అనిపిస్తోంది. అంటే ఏమీ లేని విధంగా ఇప్పుడు నా కోసమే ఇంత క్రియేట్ చేసి చేయాల్సిన అంత అవసరం ఏముంది, దీంట్లో కుట్ర మాత్రమే నాకు అనిపిస్తోంది తప్పితే ఇది సిల్లీగా తీసుకునే విషయం లాగా అయితే నాకు అనిపించట్లేదు. అసలు ఏంటి అసలు ఈ ఫేక్ న్యూస్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మరి బయటకు రాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదే కేటీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ట్వీట్ చేద్దాం అనుకుంటున్నాను, దీని మీద కొంచెం యాక్షన్ తీసుకోండి అని చెప్పి. నేను కూడా నిన్నే చూసాను, ఇంకా ఈ న్యూస్ నిన్న నేను చూసాను. ఈ రోజు ఇంకొంచెం ఎక్కువ అయింది, అది స్ప్రెడ్ ఎక్కువ అయింది. సో దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. డెఫినెట్ గా ఇలాంటి ఫేక్ న్యూస్ లో వచ్చినప్పుడు మీరు బయటకు వచ్చి చెప్తేనే కదా తెలిసేది. చెప్తేనే కదా, ఎందుకంటే మీరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీ చాలా పాపులర్ అయిపోయారు కాబట్టి మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ మేము ఆంధ్ర, మాది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్స్. మేము జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులుగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము పనిచేస్తూ మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాం. ఈ విధంగానే మేము పనిచేయాలనుకుంటున్నాం తప్ప ఇంతకు మించి మాకు ఆలోచనలు ఏవి కూడా లేవు. అంటే దీని వెనుక ఖచ్చితంగా రాజకీయ కుట్రకోణం ఉందని మీరు చెప్తున్నారు, మరి ఎవరు ఉన్నారనుకుంటున్నారు? అది ఎవరనేది ఇంకా నాకైతే తెలీదు. అంటే ఎవరిపైన అనుమానాలు ఉన్నాయా మీకు? నాకైతే జనసేన టీడీపీ వాళ్ళే వీటిని వీళ్ళని పోస్ట్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే ఏపీ వాళ్ళు ఉన్నారా, తెలంగాణ వాళ్ళు ఉన్నారా, ఎవరున్నారా? తెలంగాణ వాళ్ళకి ఏం పని ఉంటది నామే చేయడానికి, ఏపీ వాళ్ళు చేస్తున్న పనిగానే నాకు అనిపిస్తోంది. మొన్న కూడా ఒక వీడియో ఎవరిదో అమ్మాయిది పెట్టి చాలా ట్రోల్ చేశారు, నా వీడియో అని చెప్పి. అది కూడా వాళ్ళే చేశారు, టీడీపీ జనసేన వాళ్ళే చేశారు. సో ఇది కూడా వాళ్ళ కుట్రలో ఒక భాగం అని నేను అనుకుంటున్నాను. అంటే దీని వెనుక దువ్వాడ వాణి గారు ఏమన్నా ట్రోల్ కి దీనికి సంబంధం ఉందని మీరు ఏమన్నా అనుకుంటున్నారు? ఏంటో మరి నాకైతే దీని గురించి తెలియదు మరి.
అంటే ఇప్పటివరకు మాధురి గారు మీరు కేటీఆర్ ని కలవలేదు అని చెప్తున్నారు, మరి ఇప్పుడైతే ఇలాంటి ఫేక్ న్యూస్ వచ్చింది, మరి ఇప్పుడు ఏమైనా కలిసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా కలిసే అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ అతని వరకు తీసుకెళ్లి దీనికోసం చర్చించాలని నేనైతే అనుకుంటున్నాను. అంటే ఇంకో విషయం మాధురి గారు, ఆ మధ్య తిరుమలలో సెల్ఫీ ఫోటోలు తీసుకోవడం కూడా వివాదాస్పదం అయింది కదా, మరి అలా ఫోటోలు దిగకూడదు, రీల్స్ చేయకూడదని అంటే తెలిసి చేశారా తెలియకుండా జరిగింది? చూసినట్టు మీరు ఎక్కడైనా ఎవిడెంట్ గా చూసారా? అసలు ఏం క్వశ్చన్ అది? క్వశ్చనే రాంగ్. అది కూడా అనవసరంగా రాజకీయాల కుట్రలో భాగంగానే నన్ను ఇరికించి నా మీద కేసులు బనాయించి నన్ను పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లి నా మీద 41 నోటీసులు ఇష్యూ చేసినట్టు చేశారు. అది కూడా రాజకీయ కుట్ర మాత్రమే. అంటే తిరుమల అధికారులు కూడా అప్పుడు అభ్యంతరం చెప్పారు కదా, మరి మీడియాలో బ్రేకింగ్ న్యూస్ లో వచ్చినప్పుడు ఏమనిపించింది? అది కూడా దాన్ని కూడా మేము లీగల్ గానే ఫైట్ చేద్దామని మన న్యాయస్థానం మీద నమ్మకం ఉన్నాయి కాబట్టి లీగల్ గా ఫైట్ చేద్దామని చెప్పి అక్కడ ఏ ఎవిడెన్సెస్ కూడా వాళ్ళు కూడా ఇంతవరకు దొరకలేదు. ఎందుకంటే నేను ఖచ్చితంగా ఏ రీల్స్ కూడా చేయలేదు. అందరిలాగే నేను భక్తులలాగే తిరుమల దర్శనానికి వెళ్ళాను, దర్శనం చేసుకున్నాను, అందరూ ఫోటోస్ తీసుకున్నట్టు నేను కూడా తీసుకున్నాను. కానీ మీరు ఇప్పుడు అన్నట్టు మాధురినే ఎక్కువగా చూపిస్తున్నారు కాబట్టి దాన్ని కూడా హైలైట్ చేసి దాన్ని కూడా నెగిటివ్ గా చూపించారు అంతే. ఓకే. ఈ మధ్య దువ్వాడ శ్రీనివాస్ గారు, మీ ఫ్రెండ్ దువ్వాడ శ్రీనివాస్ గారి బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు కదా, వీడియోలు కూడా చాలా పాపులర్ అయ్యాయి. ఇంత వైరల్ అవుతాయి అనుకున్నారా? వైరల్ అవుతాయని అనుకోలేదు, వైరల్ చేస్తున్నారు అంతే. ఓకే. సో అంటే మిమ్మల్ని ఖచ్చితంగా టార్గెట్ చేస్తున్నారు, ప్రతిదీ వైరల్ అవుతుంది చేస్తున్నారమ్మా. టార్గెట్ అయితే చేస్తున్నారు. ఎవరో అమ్మాయిలు డాన్సులు పెట్టి నావంటారు, ఎవరో పోస్టులు పెట్టి నేనంటారు, నా మీద ట్రోల్స్ చేస్తారు, నాకు సంబంధం లేని వ్యక్తులు నా కోసం మాట్లాడుతున్నారు, వేరే మహిళలు అని చెప్పి నా కోసం మాట్లాడుతున్నారు, ఏవేవో యూట్యూబ్ లో వీడియోస్ పెడుతున్నారు. ఖచ్చితంగా నన్నైతే టార్గెట్ చేస్తున్నారు, నన్నైతే ట్రోల్ చేస్తున్నారు. నన్నే పనిగా పెట్టుకుని నా కోసం ఆలోచిస్తూ నిరంతరం చేస్తున్నట్టు వాళ్ళు అదే పనిగా ఆలోచిస్తూ నన్ను నెగిటివ్ గా పోర్ట్రేట్ చేయడానికి చూస్తున్నారు. ఖచ్చితంగా ఇదంతా రాజకీయ. టీడీపీ జనసేన అంటున్నారు, మరి కేటీఆర్ కి వ్యతిరేకంగా చేయాల్సిన అవసరం వాళ్ళకే ఉందంటారు. అదే నాకు అర్థం కాని $1 మిలియన్ క్వశ్చన్ అని చెప్తున్నాను కదా. అంటే ఏంటి ఇక్కడ కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ ఇలా చేశారా, మిమ్మల్ని టార్గెట్ చేస్తూ చేశారా? మీరైతే గతంలో ఎప్పుడు కలవలేదు కేటీఆర్ అంటున్నారు, మరి నాకు తెలంగాణ రాజకీయాలతో ఏ సంబంధం లేదమ్మా. అసలు నాకు తెలంగాణ రాజకీయాలు కూడా నాకు తెలియదు. అసలు ఆంధ్ర వరకే మాకు. ఓకే. సో గతంలో కూడా ఒక అమ్మాయి డాన్స్ చేసింది, మీరే చేసినట్టు చాలా ట్రోల్ అయింది కదా మీ పైన. అదే అంటున్నాను, దాన్ని అది కేవలంగా ఓన్లీ జనసేన వాళ్ళే చేశారమ్మా. జనసేన అంటే మీరేనా, మీరు కాదా, మీరేనా ఆ వీడియోలో? మీరు నన్ను చూస్తే మీకు అనిపిస్తుంది అది నేనని? అంటే చాలా యంగ్ లో ఉన్నట్టున్నారు కదా, అప్పుడు తెలియట్లేదు. వద్దునే అమ్మా, అది ఫేక్ వీడియో. ఆ అమ్మాయి కూడా ఎక్కడో ఉందండి ఇలా డాన్సులు చేస్తూ ఉంటదంట. అనవసరం మాకు రికార్డింగ్ డాన్సులు చేసుకోవాల్సిన అంత అవసరం లేదు. రికార్డింగ్ డాన్సులు చేసుకుని తప్పని కూడా నేను అన్నాను. అది ఆ అమ్మాయి వృత్తి ధర్మం, వృత్తిపరంగా ఆ అమ్మాయి చేసుకుంటుంది. నేను ఒక క్లాసికల్ డాన్స్ టీచర్, క్లాసెస్ చెప్పేదాన్ని డాన్స్ క్లాసులు, అంతేగాని ఇలా అనవసరంగా ఏదో వీడియో పెట్టి ఎవరినో చూపించి నేనని చెప్పి ఏదో నందిని పందిని నంది అన్నట్టు చూపించి వీళ్ళు ప్రచారం చేశారు. జనాలు ఎవరు నమ్మలేదు, వాళ్ళే చేసుకుంటారు ఫేక్ ప్రచారం. మరి ఇన్నిసార్లు టార్గెట్ చేస్తూ, ఇన్నిసార్లు ట్రోల్ చేస్తూ మీ వైరల్ అవుతున్నప్పుడు మీరు కూడా కొంత దీనిపై యాక్షన్ తీసుకోవాలి అనేది. నేను యాక్షన్ ఇప్పుడు ఎవరు తీసుకుంటున్నాడు? కూటమి ప్రభుత్వం వచ్చాక మా పోలీసులు మేము కేసులు పెడితే ఎవడ పట్టించుకుంటున్నాడు? మేము కేసులు ఇస్తే కనీసం పట్టించుకోవట్లేదు, కనీసం ఎఫ్ఐఆర్ కట్టట్లేదు, కనీసం అటువైపు కూడా చూడట్లేదు. మాకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది? అంటే ఈ ఫేక్ న్యూస్ పోస్ట్ సంగతి పక్కన పెట్టి రాజకీయ పరంగా మీరు ఏంటి అసలు కేటీఆర్ పై మీ ఒపీనియన్ ఏంటి? కేటీఆర్ అని కాదు, రేవంత్ రెడ్డి గారు అని కాదు. రేవంత్ రెడ్డి గారన్నా నాకు అభిమానమే, కేటీఆర్ గారన్నా అభిమానమే. ఇద్దరిని అభిమానించే వ్యక్తిని నేను. ఇద్దరు అన్నా కూడా నాకు అభిమానమే. తెలంగాణ రాజకీయాల్లో అంత నాకు అనుభవం లేదు, అంత దానికోసం నాకు అసలు పూర్తిగా తెలీదు. నేనైతే ఇద్దరిని కూడా గౌరవిస్తాను అంతే. మేము ఇద్దరిని గౌరవించే వ్యక్తులు నేను, శ్రీనివాస్ గారు అంతే. రైట్. ఫైనల్ గా మాధురి గారు ఏం చెప్తారు? ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఇలా రాజకీయ నాయకులను కూడా అటాచ్ చేస్తూ వచ్చే పోస్టులు కొంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా, మరి దీనిపై మీరు ఎలాంటి సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదే అంటున్నాను, దీని మీద కూడా కేటీఆర్ గారు సీరియస్ గా తీసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి ఫేక్ ఎలిగేషన్స్ అనేవి చేయకూడదు. అంటే ఏంటి కేటీఆర్ ని కలిసి మాట్లాడదాం అనుకుంటున్నారు దీని గురించి? కలిసి అయితే నేను మాట్లాడదామని అనుకుంటున్నాను. దీని మీద యాక్షన్ తీసుకోమని అడుగుదామని అయితే నేను అనుకుంటున్నాను. వీలుంటే హైదరాబాద్ వెళ్ళినప్పుడు కలుస్తాం, ఇస్తాము, ఈ పేపర్ క్లిప్పింగ్ అవి చూపిస్తాం. అన్ని వేదికల్లో ఇచ్చారు కదా, అది కూడా చూపిస్తాం. యాక్షన్ తీసుకోమని అయితే కోరుకుంటాను నేనైతే. రైట్. ఏపీ రాజకీయాలు తెక్కలి ఎమ్మెల్యేగా మీరు ఏమన్నా రాబోతున్నారా అనే టాక్? ఏం లేదమ్మా, నాకు ఎప్పుడు కూడా దువ్వాడ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా గెలవాలనేది నా కోరిక. అతను గెలవడం కోసమే నేను కష్టపడతాను. మీకు కూడా రాజకీయాలు మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఉందని చెప్పారు. నాకు ఇంట్రెస్టే గానీ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానిగా అతని కోసం పనిచేయడం ఇంట్రెస్ట్, శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యేగా పనిచేయడం ఇంట్రెస్ట్. అంతేగాని ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలనే ఆలోచన అయితే నాకు లేదు. ఓకే. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.